కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంపై అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన శ్రీవారి లడ్డు. ఈ లడ్డు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ తిరుమల లడ్డుని దళారుల్ని ఆశ్రయించి కొంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఈ నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభుత్వ ఆమోదం కూడా కావాలి. ఆ ఆమోదం కూడా తీసుకొని, అంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలతో వెళ్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంపై అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. సామాన్య భక్తులు మోసపోకుండా, దళారుల్ని ఆశ్రయించకుండా, తమ డబ్బును వృధా చేసుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయాల్లో తిరుమల లడ్డుని విక్రయించబోతున్నారు. ఈ విషయాన్ని హిమాయత్ నగర్ టిటిడి దేవాలయం ఇన్స్పెక్టర్లైన శ్రీనివాస్ ప్రభు మరియు నిరంజన్ గారు తెలిపారు. అంటే ఇక నుంచి ప్రతిరోజు హైదరాబాద్ లో భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తారట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో 50 రూపాయలకే లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుందిట. అంటే ఇప్పటి వరకు కేవలం శని ఆదివారాలలో మాత్రమే లడ్డుని అమ్మేవారు. ఇక నుంచి ప్రతిరోజు భక్తులకు లడ్డు ప్రసాదం అందుబాటులో ఉండనుంది. ఇది భాగ్యనగర వాసులకే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఉపయోగకరమైన నిర్ణయం. ఎందుకంటే సామాన్య భక్తులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు.